హలో హెల్తీ పైస్, ఈరోజు నేను మీకు బాయిల్డ్ ఎగ్ గ్రీన్ మసాలా కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా కొంచెం హెల్తీగా ఈ కర్రీని ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే HealthyU for Youని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 10 పచ్చిమిర్చి, క్యూబ్స్గా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలు, ఓ గుప్పెడు పుదీనా ఆకు, ఇంకా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. పుదీనా ఎంతైతే తీసుకున్నామో దానికి 2 రెట్లు కొత్తిమీర తీసుకోవాలండి. ఇప్పుడు ఇది మొత్తం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి అవి రోస్ట్ అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి. ఇది ఇలా రోస్ట్ అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కుక్ చేసుకుందామండి. మిక్సీ జార్లో ఆల్రెడీ కొంచెం పేస్ట్ మిగిలిపోయి ఉంటుంది కదా, సో దానిలోనే వాటర్ పోసి దీనిలో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకునేటప్పుడు ఇలా మూత పెట్టేయండి, లేదంటే పేస్ట్ చింది బయటకు పడుతూ ఉంటుంది. చూడండి, ఆవిరి వస్తుంది కదా, ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చూద్దామండి. మూత తీసే ముందు కూడా ఫ్లేమ్ని లో చేసుకుని తీయాలండి, లేదంటే చెప్పాను కదా గ్రేవీ కర్రీ కాబట్టి చిందుతూ ఉంటుంది. చూసారా, ఇలా 50% కుక్ అయ్యాక రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూడండి, కొంచెం దగ్గర పడింది కదా. దీనిలో మనం కారం కూడా యాడ్ చేయమండి, మనం తినే స్పైస్కి తగినట్లు మొత్తం పచ్చిమిర్చినే యాడ్ చేసుకుంటాం. చూసారా, ఇలా పేస్ట్ మొత్తం దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మూత పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1/2 కప్ పెరుగుని మెత్తగా పేస్ట్లా చేసుకుని దీనిలో యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మళ్ళీ ఒకసారి కలిపి 1-2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. చూసారా, ఇలా కుక్ చేసుకున్న తర్వాత టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. అలాగే దీనిలో బాయిల్డ్ ఎగ్స్ని ఇలా 1-3 చోట్ల నైఫ్తో నిలువుగా ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల గ్రేవీ ఫ్లేవర్ని ఎగ్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి ఇంకొక నిమిషం మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూసారా, ఇలా కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, చాలా టేస్టీగా హెల్దీ బాయిల్డ్ ఎగ్ గ్రీన్ మసాలా కుర్మా రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా చపాతీల్లో కూడా ఈ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఈసారి ఇలానే ట్రై చేయాలనిపిస్తుంది కదా, మరి అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతేకాదండి, మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలానే మరిన్ని ఈజీ, టేస్టీ ఇంకా హెల్తీ రెసిపీస్ కోసం HealthyU for Youని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.